ఇచ్చాం. ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్లైన్ ఇచ్చాం. కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. దీనివల్ల ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం.